ప్రభుత్వ ఉత్తర్వులు ప్రజలకు తెలియాలి. హైకోర్టు జీవోలన్నీ వెబ్సైట్ లో అప్లోడ్ చేయాల్సిందే. 8 వారాల్లోగా పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి. గత సర్కార్ ఇచ్చిన జీవో 4ను అమలు చేయాలి. ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు. బీఆర్ఎస్ నేత ఎర్రోల్ల పిల్ పై కోర్టు ఉత్తర్వులు అని చెప్పి ఒక వార్త. 15,000కు పైగా జీవోలు దాచిన కాంగ్రెస్. 15,000కు పైగా జీవోలు అంట. 2 సంవత్సరాలలో 15,000కు పైగా జీవోలు దాచిపెట్టింది కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ గవర్నమెంట్. జీవోలన్నీ వెబ్సైట్ లో అప్లోడ్ చేయాల్సిందే అని చెప్పేసి కూడా హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి వార్నింగ్ ఇచ్చింది. 8 వారాల్లోగా పబ్లిక్ డొమైన్ లో కూడా పెట్టాలని చెప్పి గట్టి వార్నింగ్. గత సర్కార్ బీఆర్ఎస్ సర్కార్ ఇచ్చిన జీవో 4ను కూడా అమలు చేయాలని చెప్పేసి హైకోర్టు చెప్తున్న వార్త. ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు. బీఆర్ఎస్ నేత ఎర్రోల్ల పిల్ పై కోర్టు ఉత్తర్వులు అని చెప్పేసి కూడా ఒక వార్త ఇక్కడ చూసుకోవచ్చు మనము. రాష్ట్ర సర్కార్ జారీ చేసే జీవోలన్నింటినీ అధికారిక వెబ్సైట్ లో అప్లోడ్ చేయాలి. జీవోలను పబ్లిక్ డొమైన్ లో పెట్టాలని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జీవో 4ను అమలు చేయాలి. ఈ ప్రకారం అధికారిక ఉత్తర్వులని ప్రజలకు తెలిసేలా అధికార వెబ్సైట్ లో అప్లోడ్ చేయాలని 8 వారాల్లోగా మొత్తం జీవోలను వెబ్సైట్ లో పెట్టాలని చెప్పేసి కూడా ఏదైతే తెలంగాణలో ఉన్న రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ 15,000కు పైగా జీవోలను దాచిపెట్టింది. అయితే బీఆర్ఎస్ నేత ఎర్రోల్ల శ్రీనివాస్ హైకోర్టులో పిలేస్తే గట్టిగా మొట్టిగా వేసింది గవర్నమెంట్ కి. ఖచ్చితంగా 8 వారాల లోపల మీరు పబ్లిక్ డొమైన్ లో కూడా పెట్టాలి. జీవోలన్నీ వెబ్సైట్ లో మీరు అప్లోడ్ చేసి తీరాలి. గత సర్కార్ ఇచ్చిన జీవో నంబర్ 4ను కూడా మీరు అమలు చేయాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి సర్కార్ కి ఇంకొకసారి హైకోర్టు గట్టి వార్నింగ్ ఇచ్చినట్టే మనం ఇక్కడ చూసుకోవచ్చు.